కరణ్ రెడీయా? టేకెళ్దామా? సార్ 1 minute. అరే ఏం బిక్తున్నారా అక్కడ? ఫ్రేమ్లో ఫేస్ ఫోకస్ అయితే లేదు. అమ్మా ఏమైందిరా ఇవాళ ఏ లొకేషన్, ఏ హీరో, ఏ హీరోయిన్, అసలు సీన్ ఏందిరా? ఏమోరా ఇవాళంతా కొత్తగా ఉంది. ఒక అమ్మాయి ఇచ్చిందిరా. అమ్మాయా? తన కాళ్ళకున్న పట్టీలు, ఇయర్ రింగ్స్, చేతికున్న బ్యాంగిల్స్ అంతా ఓకేరా. కానీ తన ఫేస్కి వచ్చేసరికి ఫేస్కి వచ్చేసరికి తను అవుట్ ఆఫ్ ఫ్రేమ్, నేను అవుట్ ఆఫ్ డ్రీమ్. ఛీ, నీ అమ్మ జీవితం. రేయ్, కొంపదీసి కింద ఫ్లాట్ అంటే కాదు కదా? ఏం చేస్తున్నావురా కిచెన్లో? కాఫీ పెడుతున్నా. పోయి కాఫీ తీసుకురాపో. ఈడు ఇన్ని కళలు. రేయ్, కాఫీ రా. ఆడ పెట్టిపోరా. ఏం చేస్తున్నావు బేటా? ఏంటి? అమ్మాయి మిస్ అవ్వాలి, ఉందిరా నీకు ఇవాళ. ఏంట్రా అది? రేయ్, అమ్మాయి అంటే పెళ్ళి లాంటిది, నానా తత్తంగా ఉంటుంది. అదే ఆంటీ అనుకో, ఫస్ట్ నైట్ లాంటిది. ఒక్క పాల గ్లాస్ ఉంటే చాలు. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి రవి, పొద్దున్నే లేచినట్టున్నావు? నిద్ర సరిపోయిందా? అంటే అది ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, పొద్దున్నే లేవాల్సి వచ్చింది. ఏంటో తెచ్చినట్టున్నావు? నీకోసమే తెచ్చా. నా కోసమా? థ్యాంక్స్. బాయ్ రవి. బాయ్, మళ్ళీ కలుద్దాం బేబీ. క్యాష్యూ, అదా బాదం, అనుకుంటే ఇంకా పిస్తా, రైసిన్స్. నీ పని బాగుందిరా. అట్లుంటుంది మళ్ళీ ఆంటీలతోని. 2 daysలో ఆల్బమ్ డెలివరీ ఇవ్వాలి. వెళ్ళి ఆ పని చూడు.
అరే నీకు కుళ్ళురా కుళ్ళు. ఈ మధ్యలో ఉరసలేడు. హాయ్ సార్. హాయ్ కరణ్, రా లోపల రా, కూర్చో. సారీ సార్, లేట్ అయింది. ఇట్స్ ఓకే. క్వాలిటీ అంతా బాగా వచ్చిందిగా. చాలా బాగుంది సార్. మ్మ్. మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి. కరణ్, వీడియో చాలా బాగా వచ్చింది. Thank you. ఐఎమ్ ఇంప్రెస్డ్. మరి ఆల్బమ్ సంగతి ఏంటి? ఆల్బమ్ రెడీ అవుతుంది సార్, 2 డేస్లో డెలివరీ చేస్తాం. ఓకే, సార్ అది ఒక చిన్న ఫేవర్. చెప్పు. మొన్న షూట్లో మీకు తెలిసిన సినిమా వాళ్ళని చూశాను. అయితే నాకు సినిమాటోగ్రాఫర్ అవ్వాలనేది డ్రీమ్ సార్. మీరు ఏమైనా కొంచెం రిఫర్ చేయగలరా? చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. సార్ ప్లీజ్ మర్చిపోకండి. సినిమా అంటే వెడ్డింగ్ అనుకుంటున్నావా? చూస్తాలే పో. అరే బండిరా మామ, ప్లీజ్ రా మామ, బండిరా మామ. ఏ జరుగుబే, అరే సైకిల్ మంచిగా నడుపుతా కదా నేను. నీకు బైక్ బండిరా, అంతగా రాదు కదరా? అరే, సైకిల్ నడపడానికి ఈజీ కాదురా, బైక్ నడపడం నేను ఇయ్యాను. అరే ప్లీజ్ రా మామ. ఈడేం బిక్తుండీడా? ఏమైందిరా డల్గున్నావు? నథింగ్ రా. నీ ఫేస్ చూస్తే అర్థమవుతుందిలే కానీ నీ మూడ్ చేంజ్ అయ్యే ఒక గుడ్ న్యూస్ చెప్తా. మనకు ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చింది. లొకేషన్ వచ్చి వైజాగ్. ఫుల్ క్యాష్ పార్టీ. మనకు బాగా వర్కౌట్ అవుతుంది. ఏమంటావు? ఇది చెప్పినా నీ ఫేస్లో హ్యాపీనెస్ లేదంట్రా. రే, సర్వైవల్ కోసం స్టార్ట్ చేసిన ఈ వెడ్డింగ్సే లైఫ్ అయిపోతుందేమో అని భయంగా ఉందిరా. రే, ఇది కూడా గతి లేని వాళ్ళు చాలామంది ఉన్నారా. నువ్వే అలా అంటే ఎలా? సరే పద, మందే సన్ని సెట్ అవుతాయి. నేను వస్తాను, పోరా. సరే, నీ ఇష్టం.
రేయ్ అరే అసలు నువ్వేం చేస్తున్నావు? ఆ పిల్ల మీదకి అట్లా పోతున్నావు? అరే చూడరా పిల్ల ఎట్లా భయపడుతుందో. రేయ్ నువ్వు నడరా ఫస్ట్. అరే నీతో మాట్లాడుతున్నావు, ఎటు చూస్తున్నావు రా? నడు నుంచి నడరా భయ్, నడు. చీర్స్. చీజ్ చెప్పాలారా నీకు? హట్ అయినట్టుండు. రేయ్ నీకేమన్నా పిచ్చారా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అరే ఎవడన్నా పోలీస్ కంప్లైంట్స్ మన పరిస్థితి ఏందిరా? అరే నీ డ్రీమ్ ఏంది, నువ్వు చెప్తుందేంది, నువ్వు చేస్తుందేంది? అరే నాకేం అర్థమవుతలేదురా. నీకైతే చెప్పు జరా. అరే మొన్న ప్యాషన్ అన్నా, నిన్న గోల్ అన్నా, ఇవాళ పిల్ల అంటున్నా. నీకేందిరా ప్రాబ్లం? అట్లా కాదురా, నువ్వు చేసిన పనికి నాకు లిటరల్లీ కారిపోయింది తెలుసా. పోలీసు వాళ్ళు గట్టిగా వేసుకుంటారు అనుకున్నా. బై గాడ్స్ గ్రేస్ ఏం జరగాలి. ఐఎమ్ హ్యాపీ. మనకు నాన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మూగజీవాల పట్ల అమ్మాయి బిహేవియర్ చిన్నప్పుడు నా ఇన్సిడెంట్ని గుర్తు చేసింది. ఇలా తడిసి ముద్దయి వచ్చాడు. వర్షంలో ఇలా తడిస్తే జలుబు చేయదా? సారీ అమ్మా, రోడ్డు మీద ఒక కుక్క పిల్ల తడుస్తూ ఉంటే అది తడిస్తే జలుబు చేస్తుందని అక్కడే దాని అమ్మ దగ్గర వదిలేసి వచ్చా. మీ అమ్మకు కూడా నీలాగారా మూగజీవాలంటే పిచ్చి. అమ్మాయిని చూసినప్పుడు నా అని ఒక ఫీలింగ్ రా. తన కోసం ఏదైనా చేయాలనిపించింది అంతే. నేనేం చేస్తున్నా నాకే అర్థం కాలేదు. అలానే తనపై ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు నాకు. ఇంకా ఈ పోలీస్ సొసైటీ అంటావా, నేను పెద్దగా పట్టించుకోను. నన్నంత దగ్గర నుంచి చూసినా ఆ అమ్మాయి ఎరవలేదు. నువ్వు అది గమనించినావారా? నాకు అర్థమైందిరా, కానీ మనం ఎన్ని కష్టాలు పడి స్టేజ్కి వచ్చినామో తెలుసుగా. కొంచెం జాగ్రత్త. ఏదేమైనా నాకు అమ్మాయి కావాలరా. ఎట్లయినా పిల్ల కావాలంటావు అంతే. ఈడ పిల్లమాయలో పడ్డాడు. ఏదైనా జరిగితే నా లైఫ్ ఇక బ్రేకింగ్ న్యూస్. ఏందిరా? ఏం లేదురా, హల్లా వేసి చెప్తున్నా. టూలెట్ పెడుతున్నాడు. ఇల్లు ఖాళీ అయినట్టుంది. ఏంది బ్రో, ఇల్లు ఖాళీ అయిందా? నిన్నే కాలేను కరణ్. ఎవరైనా ఉంటే చెప్పు మంచోళ్ళు. ఓకే బ్రో, చెప్తా. సరే, నేను 1 వీక్ ఊరెళ్తున్నా. ఎవరైనా ఉంటే చెప్పు. సరే బ్రో. కొంచెం బయటికి వెళ్తున్నా, కీసివు. ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి. ఛీ, వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఎలక్ట్రైనా గుర్రం ఎక్కాలో రవి.
అరే తమ్ముడు ఇకరా, చెప్పన్నా. జర బండి ఖరాబ్ అయింది, చెక్ చేస్తురా. షెడ్ లోపలికి తీసుకురా. ఏంద్రా ఇక్కడ ఉంటే చేయవా? చేస్తా. సిగరెట్. అరే సిగరెట్లు ఉన్నాయి. పడదెంగితే పోలే. ఏం కావాలి? కిస్. హ? కింగ్స్ సిగరెట్ కావాలి. అన్నా అయిపోయింది. ఇదేమో వర్కౌట్ అవుతలేదు, ఈడేందో అయిపోయింది అంటుండు. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా సెట్రా. అరే క్లచ్ ఇరిందిగా తమ్ముడు. అర్థమైందన్నా, నువ్వు బో, నేను చూసుకుంటా. ఈయనకి అర్థమైనట్టుంది. హలో, మీరు జిమ్ నుండి త్వరగా ఇంటికి వచ్చేయండి. నేను గుర్రం ఎక్కుదామంటే దాని మొగ్గు నన్ను ఎక్కేటట్టున్నాడే. ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదు. ఏం చేద్దాం రవి? చాలా లక్కీ అన్న. అంకుల్ గాని ఉండుంటే నీ కేల్ కథం దుకాణం బంద్ అయ్యి ఉండేది. ఆడు అసలే పెద్ద సైకోగాడు. ఇసండి మస్తు చూసినాం రా. ఏంటిది నవ్వుతుంది? నెంబర్ అడుగుతామా? అడిగిద్దాం, పోయేదే ఉంది. ఒక్క నిమిషం ఆగు. నువ్వు భయపడి నన్ను కంగారు పెట్టకు. అమ్మాయిలతో మాట్లాడడం పెద్దగా రాదు నాకు. అదేదో ఆ రోజు అనుకోకుండా అలా నీపైన ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు నాకు. నేచర్ మొత్తాన్ని కెమెరాలో బంధించాను నేను. నిన్ను చూసిన తర్వాత ఆ కెమెరా కళ్ళతో నిన్ను ఎక్కడో మిస్ అవుతానో అని చెప్పి ఇలా నేను దగ్గరగా చూస్తూ మాట్లాడదామని వచ్చా. ఓయ్, ఇంతకు నీ నెంబర్ ఏంటి? అట్లీస్ట్ నీ పేరైనా చెప్పు.
ఏంటి పిల్లల సౌండ్? ఓయ్, ఇంకెంతసేపు ఇలా? మేడం కొంచెం మీ అడ్రస్. థ్యాంక్ యూ మేడం. బ్రో వెనకాల అక్క ఏంటిది గల్లీలని తిప్పింది? ఏం చెప్పకుండా పోతుంది? ఏంటిది? అమ్మాయితో మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి మిస్ అయిపోతుంది. మళ్ళీ కలుస్తుందో లేదో. ఆ కారు పైన అసలు ఏం సింబల్ ఇది? మీనింగ్ ఏమైంటుందో? ఓ, ఇది నెంబరా? అంటే మిగతా పిక్చర్స్ కూడా నెంబరే ఉంటుందా?
ఇదేంటి 9 నెంబర్స్ వచ్చినాయి? ఇంకొక నెంబర్. ఈ అంకులానికి డే షిఫ్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, నాకు నైట్ షిఫ్ట్ ఎప్పుడు పడుతుందో. వీడు మళ్ళీ ఏదో గెలుపుతున్నట్టున్నాడు. ఏంది పూరిలో ఇదేంద్రా 9 నెంబర్లో ఉన్నాయి. ఎవరిచ్చారు? పిల్లిచ్చిందిరా. ఏం చేయాలో అర్థమవుతలేదు. లాస్ట్ నెంబర్ ఎట్లా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. దాని ఏముంది, 0 to 9 కొట్రా, ఏదో ఒక నెంబర్ కలుస్తుంది కదా. ఛా, మా తెలియదు. తెలిస్తే చేసుకోరా, వేద్దావా? ఆ అంటే నన్ను డీల్ చేసినట్టు అనుకుంటుండే. హలో, ఏంటమ్మా నాకెప్పుడు స్నానం చేయించేటప్పుడు ఈ పాటే పాడతావు? అది నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ నీకోసం పాడిన పాట నాన్న. ఈ నువ్వు కూడా ఏందో నేను అక్కడ నూకున్నా అయిపోయేది. ఉస్, నీ అవ్వ అన్న, ఒక మైల్ చేయనా? నాకు కింగ్స్. హలో, అరే వాయిస్ ఏదో తేడా ఉందిరా. బావా అంటుంది. హలో, మైకానా? అదే మొన్న నెంబర్ ఇచ్చారు కదా. హలో హలో హలో, ఓకే. అరే మామ, పిల్ల దొరికేసిందిరా, సెట్టు పదా. ఇంతకుముందు ఫోన్ మాట్లాడింది నేనే. అరే రారా. రే నువ్వు వెళ్ళిరా, 10 నిమిషాలు నేను వస్తా. లోపలికి పరా. రండి. రండి, ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తా. ఏముంది ఇల్లు. థ్యాంక్స్. జ్యూస్ తాగండి, నేను ఇప్పుడే రెడీ అయి వస్తా.
జరుగు ఆ? కెమెరానా ఆ? ఆ! అంటే అట్లాంటి అంటే అట్లాంటి కాదంటే ఓన్లీ ఆఫ్ స్క్రీన్ అంటే ఆన్ స్క్రీన్ కాదంటే ప్లీజ్ అంటే డోర్ తీయండి అంటే ప్లీజ్ అంటే ఒక్కసారి అయ్యో అంటే వద్దా వద్దా అంటే ప్లీజ్ అంటే అమ్మా అక్కడ చేసి అంటే నా జీవితం గుడిచిపోయింది మా ఏమైందిరా ఫుటేజ్ బాగా వచ్చిందా? ఏ సైడ్లో వస్తుందిరా? రాదుగా చెప్పు దొబ్బేసా ఆంటీ ఆంటీ అన్నావు, ఇప్పుడు ఏమైందిరా? అందుకేరా ఆంటీలు వద్దు, అమ్మాయిలే ముద్దు. రేయ్ నాకు ఆంటీలే ముద్దురా. అయితే సావుపో. వెళ్దామా మరి, లేకపోతే మళ్ళీ వెళ్తావా? ఆ? ఈ ఎక్స్ట్రా వాళ్ళకేం తక్కువ లేదు. రేయ్ నీ అయ్యా కలిగి అనిపిస్తలేవు బే. మళ్ళీ ఈ నెంబర్ డైల్ చేస్తున్నావురా? కానీ జస్ట్ మిస్ మావా. సారీ, రాంగ్ నెంబర్. అరే పూరీలు పూరీలు ఒకటేరా, పొంగుంటాయి కానీ పొందుండవు. ఇట్లా కాదు కానీ ఫ్రెష్ అప్ గారా, బయటికి వెళ్దాం. పండగ హలో. Please check the number and dial again. Your call cannot be completed as dialed. Please check the number and dial again. అసలు తను కరెక్ట్ నెంబరే ఇచ్చిన దొరికే ఛాన్స్ ఉంది. ఇగో చేర్స్. దేంట్లో కాంప్రమైజ్ కావారా నువ్వు? మళ్ళీ ఏం ప్లాన్ చేసినావురా? మా కుద్దబోల్సిందారా? సారీ, ఈ రెండిట్లో లేదన్నా ఒకటి పట్టుకోరా. ఎందుకురా? నేను చెప్తున్నా పట్టుకోరా. నువ్వు ఇప్పుడు కాల్ చేయరా, నువ్వు కాల్ చేయి, పక్కా ఆమెకే కలుస్తుంది. నేను చెప్తున్నాగా, నువ్వు కాల్ చేయి, చెయ్యిరా. హలో. హాయ్. హలో, ఎవరు? దిస్ ఈస్ కరణ్. మహికానా మాట్లాడేది? అవును, చెప్పండి. తనేనా? తనే అయితే కాల్ చేద్దాం లేదా మెసేజ్ చేద్దాం? మెసేజ్ చేద్దాం.
మెసేజ్ చేసి 30 minutes అవుతుంది, ఎలాంటి రిప్లై రాలేదే. హూ ఇస్ దిస్? దిస్ ఇస్ కరణ్. నిన్న కాల్ చేసింది మీరేనా? ఎస్. ఓకే. నెంబర్ ఇవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇవ్వచ్చుగా, ఈ పజిల్స్ అన్నీ ఎందుకు? అంత ఈజీగా ఇచ్చేస్తారు మరి. ఎన్ని ఇబ్బందులు పడ్డానో తెలుసా? అవునా? ఏమైంది చెప్పు. ఏవో పడ్డానులే. ఏదైతే ఏంలే, ఫైనల్గా సాధించాం. ఎస్. నువ్వేం చేస్తుంటావు? ఓహో, కెమెరాస్ అమ్ముతావా? అందుకేనా కెమెరా వేసుకుని తిరుగుతూ ఉంటావు? ఓయ్, హా, ఏంటి? సినిమాటోగ్రాఫర్. ఓకే ఓకే, కూల్. అవును, ఇంతకీ నువ్వు జాగింగ్కి రావట్లేదేంటి? అక్కడ ఉంటే కదా రావడానికి. మరి నేనుండేది వైజాగ్లో. హాలిడేస్కి వచ్చా అక్కడికి. అవునా? ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా? సరే సరే, బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. మ్మ్. రేయ్, పని కాడ కూడా నీ లొల్లేంద్రా? లెన్స్తో నీకేం పడరా? ఏందో మార్నింగ్. ఏం చేస్తున్నావు? అవును, మీ అమ్మాయిలకి మీ దగ్గర తగ్గే అబ్బాయిలంటే చాలా ఇష్టం కదా? తగ్గడమని మీరు అనుకుంటే, మీరు మాకు సొంతమని మేము అనుకుంటాం. అరే ఏమైందిరా? వైజాగ్ పార్టీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఓకే చెప్పాలా వద్దా? మ్మ్. ఈడేంది సడన్గా ఓకే అన్నాడు? మొన్నటిదాకా సపోర్ట్ లేదు. అబ్బా అబ్బా దీనమ్మా. ఏమ్రా అన్నీ వచ్చేసినాయా? ఇదిగో ఇదిగో పెట్టేసి. ఇదేంద్రా ఆడపిల్లలకి ఇంత నీ అది ఇంద్రా వైజాగ్ అనగానే ఫేస్లో కలొచ్చింది. నాకంతా అర్థమవుతుందిలే. మూసుకొని పోనీరా.
పలికే మనసా నాలో తొలి చేతపనను తనతో చెప్పేయాలని తమకంతో త్వరపడకే వయసా దూరం ఎంతున్నా దారిని బతిమాలి త్వరగా నీ చెంతనే వాలనా నేవాలనా అల్లిన దండల్లో పువ్వుల జంటల్లే వెంటే నిన్నంటి నేనుందనా వలపుల విరిచినుకులలో తడిసి తడి నవ్వుతా ఒకసారి తాకితే నీ చూపులే బ్యూటిఫుల్. వర్షం పడుతుంటే బ్యూటిఫుల్లా? అవును, బాగుంది కదా. నాకు నీ మీద ఉన్న ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఈ నది ఎక్కడ ఎండ్ అవుతుందో ఎలా ఎండ్ అవుతుందో నాకు తెలుసుకోవాలని లేదు. కానీ ఎన్ని సీజన్స్ మారినా ఎన్ని మలుపులు వచ్చినా ఈ నది జర్నీలాగే మన జర్నీ కూడా ఉండాలనుకుంటున్నాను. కనులతో నన్ను వెలివేస్తావో చిటపట చిరు మాటలతో నన్ను కవ్విస్తావో రుసరుసమని నిసి కనులతో నన్ను వెలివేస్తావో ఎన్నని నా నిన్నలు ఏ తీరుగా గడిచాయో కమ్మని నీ ఊహలో తమలో కమ్మరిచాయో ఏమైందే నీకు? నిన్ను పొగిడేటందుకే పగలే కన్నులు మూసా నిన్ను చూసేందుకే మానేస్తానన్నావు కదా. అరే వేసిన కొమ్మల్లో కుంచనీవో చల్ పో ఇక్కడ నుండి. కోపంలో ఏదైనా నాకు అమ్మల్లె తోడుందువో అటువైపు గాలబోకగా వెళ్ళే చిరుగాలి తెలుపవే నారాకను నా చెలికి అతి చొరవగా నా కబురును తెలిపిన తదుపరికి తన చెంపలు ముని వరకే కలిగి ఓయ్ మహి, ఇటు చూడే. హ్యాపీయా? Idiot. డేయ్, హోటల్ వచ్చిందిరా దిగు. ఎప్పుడు అదే దాచానారా? ఎద్దావా ప్రీ వెడ్డింగ్ వచ్చిన పెళ్లి కూతురు మీరేనా? నువ్వు కొంచెం చేయి వెనకాల పోయి. ఈ చేయి ఇక్కడ పెట్టు. కొంచెం దగ్గర రండి. కొంచెం క్లోజ్. అంతే. ఇద్దరు ఇలా చేయి చెప్పండి. ఒకరి మగలు ఒకరు చూసుకోండి. ఏం చేస్తున్నావు?
కపుల్స్ చూస్తున్నా ఈ పని నువ్వు చేసుకో. నాటి నీకు తెలియనట్టే. ఎక్కడ పెడుతున్నావురా? అక్కడెక్కడ పట్టుకుంటావు, మంచి పట్టుకో. టేక్ ఓకే. కాస్ట్యూమ్ చేంజ్. దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి. ఏదో ఒకటి తీసుకోరా. చేయి భుజం మీద పెట్టు. ఎక్కడ పెట్టమంటే ఎక్కడ పెడుతున్నావురా? పైకి లేవు. ఇక చాలా. ఓకే. అరే నువ్వు రైట్ రా. అరే ఏం చేస్తున్నారా? అలా చేయడం రాదు, ఇలా పట్టడం రాదు. ఛీ. నువ్వేంటి ఇక్కడ? నువ్వెలాగో ఓపెన్ అవ్వట్లేదు కదా, అందుకే నేను ఓపెన్ అవుదామని వచ్చా. అరే ముద్దు, నువ్వెంత గుర్తొస్తున్నావో తెలుసా? నీ పేరేంటి? నీ ఊరి పేరు విన్నా నవ్వేసుకుంటాను. నవ్వొచ్చేస్తుంది మొహం మీద. నీ పేరున్న బోర్డింగ్స్ ఎక్కడైనా కనిపిస్తే ఫోటోలు తీసేసుకుంటాను. సినిమాలో ఏదైనా హీరో పేరు నీదైతే ఆ సినిమా 100 సార్లు చూస్తాను. అంత పిచ్చి నాకు నువ్వంటే. ఏమైంది దీనికి? హలో, చెప్పురా. షూట్కి రాలేదండి సార్. వచ్చేం చేయాలి చెప్పు. సార్ అది అరే ఒక మంచి స్టోరీ రాసిస్తే ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకునేటోడేమో సినిమాటోగ్రాఫర్ అంట, ఒక షార్ట్ ఫిల్మ్ చేసినోడు డైరెక్టర్ అంట, ఆ ప్రొడ్యూసర్ ఏమో ప్యాషన్ ఉన్నోళ్ళు చేస్తారంటున్నాడు. అరే కొంచెమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదరా. అయినా పైసలు పెట్టడానికి లేనిది మనకెందుకు లేరా. అరే సార్. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. ఓకే సార్. మీరు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది నేనే. ఓ, అది చేసింది మీరేనా? హా, ఒక ఈ వెడ్డింగ్సేనా లేక డైరెక్షన్ చేసే ఆలోచన కూడా ఏమన్నా ఉందా? ఉంది సార్. ఆహా. సినిమాటోగ్రాఫర్ అవ్వాలనేది నా డ్రీమ్. మ్మ్. మంచి ఛాన్స్ వస్తే చేస్తా. చేస్తారు చేస్తారు, ఎందుకు చేయరు? మీ ప్రీ వెడ్డింగ్ నాలెడ్జ్తో మంచి కథని నాశనం చేస్తారు. సార్ మీ పని కథ రాయడంతోనే అయిపోతుంది, హ్మ్? కానీ ఆ కథ ప్రాణం పోసుకోవడానికి డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, డిఓపిగా పడే కష్టాలు మీకు తెలియంది కాదు. మీరు రాసిన కథ బాగా తీస్తారో లేదో అన్న భయం మీకెంత ఉంటుందో, ఇచ్చిన కథను ఎంతో జాగ్రత్తగా ఎక్కడా తగ్గకుండా విజువల్గా బాగా చూపెట్టడానికి సినిమాటోగ్రఫర్గా పడే కష్టాలు కొంచెం ఎక్కువే ఉంటాయి. సార్ ఎవరినైనా క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ, కానీ వాడిని వాడు ప్రూవ్ చేసుకోవడానికి పడే కష్టాలు ఎవరికీ అవసరం లేదు. పలానా వ్యక్తులు పలానా పనులే చేయాలని రూల్ ఏమైనా ఉందా? సర్వైవల్ కోసం ఓ వృత్తి, ప్యాషన్గా ఇంకోటి ఉంటే తప్పేమైనా ఉందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తప్పేమైనా మాట్లాడితే క్షమించండి. కరణ్, హాయ్ సార్. డిస్టర్బ్ చేశానా? అదేం లేదు సార్. హోటల్ రూమ్ కంఫర్ట్గానే ఉందిగా? ఎస్ సార్. షూటింగ్ అంతా బాగా జరిగిందిగా? చాలా బాగా జరిగింది సార్. సో సినిమాటోగ్రఫర్ అవ్వడం మీ డ్రీమ్? అవును సార్. మీకెలా తెలుసు?
మీరు లాన్లో మాట్లాడుతుంటే అంతా చూశాను. నా దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఓకే. తనందరూ కొత్త వాళ్ళతోనే ఒక స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ విజిటింగ్ కార్డ్ వెళ్ళి కలు. స్టోరీ డైరెక్షన్ అంతా ఓకే అయింది. సినిమాటోగ్రాఫర్గా నిన్నే రిఫర్ చేశాను. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ కరణ్. థ్యాంక్ యూ. మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ కుదిరింది. నెల రోజుల్లో పెళ్లి. తన పేరు మీద అర్చన చేయండి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? చరణ్, విక్కీ, కరణ్, 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 ఇక్కడున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందన్నా? ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకమ్మా నాకు అన్నీ ఇలా దూరం అవుతున్నాయి? పుట్టగానే అమ్మ దూరం అయింది. ఇప్పుడేమో నా స్నేహితులు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. ఎందుకమ్మా? నేను ఇలా ఒంటరిగా ఉండిపోతానేమోనని భయం వేస్తుందమ్మా. అలా ఏం ఉండదు నాన్న. నీతో పాటు ఉండిపోయే ఫ్రెండ్స్, నిన్ను అమ్మలా చూసుకునే ఒక మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తారు. ఎక్కువ ఆలోచించకుండా పోయి పడుకో. ఏమైందిరా? ఇన్నేళ్ళ నా లైఫ్లో మళ్ళీ ఇప్పుడే ఒంటరిగా ఫీల్ అవుతున్నా. అప్పుడమ్మ, ఇప్పుడు అమ్మాయి, ఇద్దరు దూరం అయ్యారు. రేయ్, అయినా మోసం చేసి దాన్ని అమ్మతో పోల్సావేంద్రా పిచ్చోడా? అయినా ఉంటారంటావేంట్రా? నేను లేనారా? అరే నువ్వు ఫోన్ ఇరా.
అరే ఫోన్ కట్ చేస్తుందేంద్రా? దీనమ్మా. రేయ్ ఓకే ఓకే అర్థమైంది. హాయ్. హాయా? ఆయా ఎవరు లేరు ఇక్కడ. ఏమైంది? పెళ్ళంట కదా? అవును. అవునా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఇంతకు పెళ్ళి కొడుకు ఎక్కడ నుండో? ఇక్కడే లోకల్. ఇంతకేం చేస్తాడు? సాఫ్ట్వేర్. అందుకేరా సాఫ్ట్గా ప్లాన్ చేశారు. లక్షల్లో ఉండొచ్చు ప్యాకేజ్. చేసుకోకపోతే ఇంకేం చేస్తారు? చేసుకుంటాం. నీకేమైనా ప్రాబ్లమా? అరే ప్రాబ్లం అంటే ఏంద్రా? నీకు చెప్పినా కదా. అయినా ఈ అమ్మాయిలంతా ఇంతేరా. మరి మా బోన్ పరిస్థితి ఏంది? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఎవర్రా నువ్వు? రానా? నేనేడి ఫ్రెండ్ని. అయినా నీకు అర్థమైతలేదా? నేను మాట్లాడేది నీ గురించి కాదు, నీ ఫ్రెండ్ పెళ్ళి గురించి. చుప్. ఫ్రెండ్ బి ఫ్రెండ్ లాగుండు, దాని బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయకు. అయినా మీరేంటండి మీ ఫ్రెండ్ అన్నేసి మాటలంటుంటే అలా సైలెంట్గా ఉన్నారు? ఏం మాట్లాడాలి? పుట్టగానే అమ్మకు దూరమై అనాథాశ్రమంలో పెరిగా. నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. అలాంటి నా లైఫ్లోకి తను వచ్చింది. తనలో మా అమ్మని చూసుకున్నా, కానీ తను కూడా అందరిలాంటి అమ్మాయిని అర్థమైంది. హలో మిస్టర్, తన గురించి మీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు? అయినా అలా ఎలా జడ్జ్ చేస్తారు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి? ఇంకేం తెలియాలి? చూసా కదా గుళ్ళో. ఏం చూశారు? తన పెళ్లి గురించి వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడ్డాం. అయ్యో, వాళ్ళు మా అమ్మ నాన్నరా, పెళ్ళి నాకు, దానికి కాదు. ఏంటమ్మా పెళ్ళి నీకైతే తనెందుకుంది మీ అమ్మా నాన్నలతో? ఓవర్ చేయకు. ఆ టైంకి నేను గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తున్నా. అప్పుడే నేను మిమ్మల్ని చూసా. మీరు తనని కలిసారనే అనుకున్నా. మీరు తనని కలవలేదని నాకు ఇందాకే తెలిసింది. ఒక్క నిమిషం, నువ్వేం మాట్లాడవా? షీఈ్ మ్యూట్. తను మాట్లాడలేదు. హలో, ఎవరు? అవును, చెప్పండి. కరణ్ వైజాగ్ వచ్చినట్టున్నాడు కదే. అదేంటే నీకు తెలీదా? కలిసారనుకున్నా. ఏం చేస్తున్నావే? వెళ్ళి ఏం మాట్లాడతావే? నువ్వు మాట్లాడలేనని ఎలా చెప్తావు? నీ గురించి తెలిసి తను నిన్ను యాక్సెప్ట్ చేస్తాడని నమ్మకం ఏంటి? ఇన్ని రోజులు నీ కళ్ళల్లో నన్ను నేను చూసుకున్నా, కానీ ఇప్పుడు
అవే కళ్ళల్లో నాపై జాలి చూస్తున్నా. నీకు నాకు సెట్ అవ్వదు, నువ్వు నాకొద్దు. మనసే అలలా పొంగెను నిన్నే చూసాక, చెరిపేస్తావెందుకు మరి నిదురలు కలలాగా. మనసే అలలా పొంగెను నిన్నే చూసాక, చెరిపేస్తావెందుకు మరి నిదురలు కలలాగా. మౌనం ఇక మాట్లాడక మూగైపోయింది, నాలో కలబోసి విరహాలేనా. దూరం పరిచయమై ఒంటరిని చేసింది, లోలో తలపుల్లో ఆరాటాన్నిలా. మనసే అలలా పొంగెను నిన్నే చూసాక, చెరిపేస్తావెందుకు మరి నిదురలు కలలాగా. పరిచయమే నాలో కొత్త ఆశ నింపిందిలే ప్రతి అడుగుల్లోనా. నీలో సగం నేనుండాలనుకుంటే జాలే పడి నన్ను చంపేశావే. ఆరాటమే పడినా మనసే ఆశల్ని కాల్చివేయకు. నిరంతరం రగిలే బాధే ప్రశ్నగా నన్ను మార్చకు. మౌనం ఇక మాట్లాడక మూగైపోయింది, నాలో కలబోసి విరహాలేనా. దూరం పరిచయమై ఒంటరిని చేసింది, లోలో తలపుల్లో ఆరాటాన్నిలా. హాయ్ సార్. కూర్చో కూర్చో. మేనేజర్ నీ గురించి మొత్తం చెప్పాడు, బాగానే చెప్పాడులే. ఈ సినిమా కూడా నేనంతా కొత్త వాళ్ళతోనే తీస్తున్నా, ఎందుకంటే యంగ్ జనరేషన్, న్యూ టాలెంటెడ్స్ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. నేను నమ్మేది కూడా అదే. నీ యాటిట్యూడ్ గురించి తెలుసుకున్నా, నీ ప్యాషన్ గురించి తెలుసుకున్నా, అందుకే నీకు ఈ అవకాశం ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పైన మీరు పెట్టుకున్న ఈ నమ్మకాన్ని నిలబెట్టేలా నా వర్క్ ఉంటుంది. కరణ్, నేనందరూ కొత్త వాళ్ళతోనే తీయడానికి కూడా ఒక రీజన్ ఉంది. నాది సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, కంప్లీట్ బిజినెస్ ఫ్యామిలీ. అయినా కూడా ఇందులోకి ఎందుకు వచ్చానంటే ఒక మంచి సినిమా చేయాలి, ఒక మంచి హిట్ కొట్టాలన్న ఇంట్రెస్ట్ గట్టిగా ఉంది. ఎలాగైతే ఈ బిజినెస్కి ఎక్స్పీరియన్స్తో పాటు యంగ్ టాలెంట్ అవసరమో ఈ సినిమా కూడా అంతే. కానీ మనం అవకాశం ఇవ్వకపోతే ఎలా ప్రూవ్ చేసుకుంటారు? నేను చెప్పింది అర్థమైందనుకుంటా. అర్థమైంది సార్. దిస్ ఈజ్ యువర్ అడ్వాన్స్. నీ వర్క్ ఎలా ఉండాలంటే నీలా ఎవరొచ్చినా ఇలా అవకాశం ఇచ్చేలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరేమ్మా.
హలో చెప్పు కరణ్. హాయ్, మైకాన్ ఒకసారి కలవాలి, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. దానికి నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నాకు అర్థమైంది, నిన్న జరిగిన దానికి నా పైన కోపం ఉండొచ్చు, కానీ ఎలాగైనా ఒప్పించి తీసుకురండి ప్లీజ్. దిగు. ఓకేనా? అయిపోయాక టెక్స్ట్ చెయ్యి.
అది నేను, ఇది నువ్వు. దిస్ ఈజ్ మై లైఫ్ టిల్ నౌ. జస్ట్ ఎ క్వశ్చన్ మార్క్. నువ్వు నా లైఫ్లో యాడ్ అయ్యాక ఇది నా లైఫ్. అదే నువ్వు లేకుంటే ఇట్ విల్ బి జస్ట్ ఎ క్వశ్చన్ మార్క్. డెసిషన్ నీకే వదిలేస్తున్నా. కానీ ఒకటి, నేను మా అమ్మతో కూర్చొని ఎప్పుడు తినలేదు. నీతో తిన్నప్పుడు అలా అనిపించింది. సార్ చెప్పండి. అవునా సార్, కొంచెం టైం ఇవ్వండి. విల్ చెక్ ఆల్ ద పాసిబిలిటీస్. రెడీగా సార్, టేక్ వెళ్దామా? ఓకే. ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టవే. యాక్షన్స్ దానివి, డైలాగ్స్ నావి. నీ అంతటి నువ్వు వచ్చావు, ఏదో 4 ప్లేసెస్ తిప్పావు, ఏదేదో చెప్పావు, నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. అరే పిచ్చోడా, ఎవరికి పడితే వాళ్ళకి నా నెంబర్ ఇచ్చేలా కనిపిస్తున్నానా? కన్ను తెంగిన అబ్బాయి హాల్లో ఎట్లా వస్తున్నావు బండి? సారీ బ్రో, సారీ. సారీ అని గుద్దినాక నీ అమ్మ. ఏంది సారీ చెప్పింది కదా తమ్ముడు, బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? తమ్ముడు నాయన ఇంటికి వచ్చిండా? సారీరా, చేయి చేసుకోవాల్సి వచ్చింది. నీకు అమ్ముందారా? ఉందన్న. నాకు లేదురా. నాకు అమ్మ ఎట్లుంటుందో కూడా తెలియదు. నీ అంత అదృష్టవంతుని కాదరా నేను. చిన్నప్పుడే అమ్మకు దూరం అయ్యా. నువ్వు తిట్టినంత ఈజీగా తిట్టలేనురా నేను. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఒక సారీ చెప్తే పోయేదానికి అమ్మ జోలికి ఎందుకురా? తల్లి ఎవరికైనా తల్లే. అర్థమవుతుందా? అర్థమైందన్న. రేయ్ ఎక్కరా తమ్ముడు, దెబ్బలు గట్టిగా తాకినట్టున్నాయి, పోయి టీటీపించుకో. సీన్ ఏదో బాగున్నట్టుంది. ఓ కదా, నాకు కూడా అలానే అనిపించింది. అండ్ సార్ అడిగిన చేంజ్ కూడా వచ్చింది. అది అయ్యో నీకేం కాదు తల్లి, కాసేపు ఓర్చుకోమ్మా. అయ్యో కాసేపమ్మా, కాసేపు ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా, నీకేం కాదు తల్లి, నేనున్నాగా. భయపడు భయపడు, ఏం కాదు, ఏం కాదమ్మా, ఏం కాదు, ఏం కాదు తల్లి. భగవంతుని తలుచుకో, ఏం కాదు, ఏం కాదు.